పెద్దపల్లి జిల్లా పెగడపల్లి గ్రామంలో ఇంత దారుణమైన కులగజ్జియ ఇంటెన్షనల్‌గా దళితులను గుళ్ళోకి రాని ఏ చట్టం చెప్పిందండి? దళితులకు గుళ్ళో ఎంట్రీ లేదని. ఇంత కులగజ్జియ. అమ్మాయిలనైతే దారుణమైన మాటలనడం. ఎందుకంటే రీసెంట్‌గా 26 డేస్ బ్యాక్ మనకు పెగడపల్లిలో బోనాల ఇష్యూ జరిగింది. ఆ కేసు ఎక్కడి దాకా వచ్చింది అనేసి వెళ్ళి అడిగేసరికి వాళ్ళ బాధ చెప్తా ఉంటే, ఇంత దారుణంగా ఉన్నారా మనుషులు? అసలు వాళ్ళు మనుషులా? మృగాలా? మృగాలకైతేనే గదా విలువలు తెలియదు. మనుషులకైతే విలువలు తెలుస్తాయి గదా! ఇంత దారుణమా? అమ్మాయిలనైతే మాదిగిదానా, లకారాలతో మాట్లాడడం. అయినా కూడా ఇంత పట్టించుకోని ప్రభుత్వాలు. ఇంత దారుణమా? బోనాలు ఎత్తుకొని వెళ్తే అమ్మాయిలు అమ్మవారి టెంపుల్‌లో కాంపౌండ్ వాల్ కాడ ఆ గోడ మీద చేతులు పట్టుకొని ఉన్నారంట. మీ బోనము ఈ గోడ మీద గూడా పెట్టకూడదు అనేసి. పాపం వాళ్ళు బలి అయ్యేదాంకా బోనాలు ఎత్తుకొని ఉండడము, తట్టుకోలేక కింద పెట్టుకోవడము, అసలు రానివ్వలేదంట. ఎలా పడితే అలా బూతులు మాట్లాడడం, క్యాస్ట్ పరంగా మాట్లాడడం. ఇంత దారుణంగా ఉంటుందా? ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా పోలీసులందరికీ తెలుసు. ఇవన్నీ పోలీస్ వారి సమక్షంలోనే జరిగినాయి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. మళ్ళీ ఈ పెగడపల్లి గ్రామస్తులపైన దాడికి కూడా దిగుతున్నారంట. ఎంతవరకు కరెక్టు? పెద్దపల్లి జిల్లా ఎమ్మెల్యే గారు విజయరమణరావు గారు మీకు మంచి చేస్తారనేసే దళితులు మిమ్మల్ని గెలిపించారు. దళితుల ఓట్లు మీకు లేవా అండి? ఎందుకు స్పందిస్తలేరు? దయచేసి నాయకులందరూ కూడా స్పందించాలి. దయచేసి ప్రెస్ వాళ్ళు స్పందించాలి, మహిళా సంఘాలు స్పందించాలి, దళిత సంఘాలు స్పందించాలి, అగ్రకులస్తులు కూడా స్పందించాలి. మనమంతా ఒక్కటే, ఇలాంటి కుల వివక్ష ఉండకూడదు అని ప్రతి ఒక్కరిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నామని డిమాండ్ చేస్తున్నాము. అది ఒక కుల వివక్ష ఒక కులానికి సంబంధించి, ఒక జాతికి సంబంధించింది, ఒక గ్రామానికి సంబంధించింది కాదు. ప్రతి గ్రామంలో కూడా జరుగుతుంది. కాబట్టి దీన్ని నిర్మూలన జరగాలంటే ఇలాంటి కుల వివక్షత చూపించిన వారిపైన కఠిన శిక్షలు పడాలి. వాళ్ళు శిక్ష పడితే ఇంకోసారి ఇలాంటి కుల వివక్ష జరగడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి. తక్కువ అని ఎందుకు అంటున్నానంటే, కొందరు రాజకీయ సపోర్ట్ చూసి కూడా విర్రవీగి చట్టాలను వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. ఇందులో ఏసీపీ గజ్జికృష్ణ గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నామండి, ఒకసారి దయచేసి ఈ కేసుకు తొందరగా ఛార్జ్ షీట్ ఇచ్చేసి మాకు న్యాయం చేపి పెగడపల్లి గ్రామస్తులకు మా జాతికి, దళిత జాతికి న్యాయం జరిపించండి. డీసీపీ గారిని, సిపి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. వాళ్ళు ఎన్ని ధర్నాలు చేస్తున్నారు, తెలంగాణ స్టేట్ మొత్తం కూడా తెలిసింది. అయినా కూడా వాయిస్ ఇవ్వడం ఒకటే కాదండి, సొల్యూషన్ వచ్చేదాకా కూడా పెగడపల్లి గ్రామస్తులకు మనం తోడుండాలి. వారిపై దాడులు కూడా జరుగుతున్నాయి. అలాంటివి జరగకుండా వాళ్ళకు రక్షణగా ఉండాలి. ఇంకోసారి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏ గ్రామాల్లో జరగకుండా ఎవరైతే ఈ కుల వివక్షత చూపించారో వారిపై కఠిన చర్య తీసుకోవాలని మేము ప్రతి అధికారులను, ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, డిమాండ్ కూడా చేస్తున్నాము. జై భీమ్.